గిద్దలూరులో వైఎస్ఆర్ పార్టీ తరఫున కుందూరు నాగార్జున గారు కంటెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున ముత్తుమల అశ్వరుడు గారు కంటెస్ట్ చేస్తున్నారు. పోటీ చేస్తున్నప్పుడు సహజంగా గిద్దలూరు ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ముందు పార్టీ పట్ల వెళ్తారు. ఈ గిద్దలూరు నియోజకవర్గం ఈ గడ్డ వైఎస్ఆర్ అడ్డాగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఇక్కడ వైఎస్ఆర్ అభిమానం అన్నది వాస్తవం ఎప్పటికైనా. రెండవది వ్యక్తి యొక్క గుణగణాలు చూస్తారు. ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి నేపథ్యము, చదువుకున్నాడా లేదా, రాజకీయ నేపథ్యం గల కుటుంబమా కాదా, సేవా దృక్పథం ఉన్నవాడా కాదని చూస్తారు. యువత కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు గమనించింది ఇదే. ఏదైనా నాయకుడు వస్తే నియోజకవర్గాల్లో నేను ఫలానా నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో నేను ఈ అభివృద్ధి చేస్తాను, ఈ సమస్యలు ఉన్నాయి, దానికి నేను ఈ విధంగా ముందుకెళ్తాననేది ఒక స్పష్టత ఉంటుంది. ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే గిద్దలూరు ప్రజలందరూ కూడా ఏం చేస్తారని చెప్పకుండా వాళ్ళు భూ కబ్జాదారులు, వాళ్ళు లోకలు, నాన్ లోకలు ఇవి చెప్తున్నారు. మళ్ళీ ఎలక్షన్ రాగానే అప్పుడు దాకా అందరూ బాగుంటాం, మనందరం యువత కానీ అందరూ కుటుంబ సభ్యులుగా కులమతాలకు అతీతంగా బ్రహ్మాండంగా ఉంటాం. ఎలక్షన్లో వచ్చేసరికి ముఖ్యంగా యువత గమనించాలి. మీరు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడపడానికి ఇవన్నీ తీసుకొస్తారు. ఉదాహరణకు ఖమ్మం మండలంలో మాజీ జెడ్పీటీసీ బీసీ నాయకుడు రాష్ట్ర స్థాయిలో వెలువెందిన వేల్పుల రాధాకృష్ణ గారు ఉన్నారు. కాపు నాయకుల్లో పులి భాస్కర్ గారు ఉన్నారు. కరోనా టైంలో చనిపోతే కనీసం వాళ్ళ కులం సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ వర్గం సంబంధించిన కానీ కనీసం తాకడానికి కూడా రాలేదు. నేను నా కుటుంబము నా యొక్క కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళను దాన సంస్కారాలు చేశాను. అప్పుడు గుర్తురావు ఈ కులాలు మతాలు. నేనేమంటానంటే లోకల్ నాన్ లోకల్ సేవ చేయడానికి అసలు అడ్డమే కాదు. సేవ చేసే తత్వము, దమ్ము, ధైర్యము నాయకుడికి ఉండాలి. ఆ కేపీ కొండారెడ్డి గారి కుటుంబము 55 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం ఉందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు రాజకీయంగా ఎంతమందికి సహాయ సహకారాలు చేయగలిగితే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేయగలుగుతారు. ప్రతిపక్ష నాయకుడు ఎంపీటీసీగా గెలవని స్థాయిలో ఉండి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం దగ్గర తీసుకొని టికెట్ ఇస్తే మా అందరి యొక్క కృషితో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంతలోనే ఓపిక లేకుండా వెంబడే మళ్ళీ అభివృద్ధి చేయాలని తలపుతూనే వెళ్ళాను, లేదా వ్యక్తిగత పనుల మీద వెళ్ళానని టీడీపీకి వెళ్ళారు. అది యొక్క వ్యక్తిగత విషయం, ఇది వెళ్ళలేదు, తప్పులేదు. ఇప్పుడు మీరు గిద్దలూరుకి ఏం చేస్తారన్నప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్ అభ్యర్థి కేపీ కొండారెడ్డి గారి కుమారుడు నాగార్జున గారు స్పష్టంగా చెప్పారు. సైనికులు ఈ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సైనికుల పట్ల కానీ, ఖమ్మంలో మైనార్టీలు ఎక్కువ ఉన్నారు షాదీఖాన పట్ల కానీ, ఎక్కడ వెళ్తే ఎక్కడ ఆయన స్పష్టంగా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా అన్ని నోట్ చేసుకుని ఏ మండలంలో ఏ సమస్య ఉంది, నియోజకవర్గంలో ఏం చేయాలనేది ఒక దక్షత, దీక్షత, ఒక సంకల్పం, సాధన, సాఫల్యం ఈ మంత్రంతో ఉన్నాడు ఆయన. ఆ ఉండడానికి కారణం ఇదే. ఉన్నతమైన చదువులు విదేశాలు చదువుకొని రాజకీయ కుటుంబం రాబట్టి, సౌమ్యుడు కాబట్టి ఇవి ఉన్నాయి. మరి ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారని చేయకుండా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టడము, లోకల్ నాన్-లోకల్ అనడము, లేకపోతే వ్యక్తిగత విమర్శన చేయడం ఉంది. కానీ ఒక కార్యాచరణ, ఒక స్పష్టమైన ప్రణాళికనే లేకుండా చేస్తున్నారు. నేను ఖమ్మం మండలంలో మైనార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా సేవ చేసే వ్యక్తిగా చెప్తున్నాను. యువత తప్పుదోవ కాకండి. సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా ఆల్రెడీ మనకు వ్యవస్థకు ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. దానితో పాటు లోకల్ బాడీలో ప్రతి గ్రామంలో సర్పంచ్లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా వైఎస్ఆర్ కార్యకర్తే, వైఎస్ఆర్ నాయకులే ఉన్నారు. ఇదంతా కొనసాగించాలంటే డిస్టర్బ్ చేయకుండా అందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వానికి సహాయం చేయండి. కుందూరు నాగార్జున గారి యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన చదువు కానీ, ఆయన ఆ మార్కాపురం నియోజకవర్గం చేసినటువంటి చాలా ఘనతలు ఉన్నాయి, అందరికి తెలుసుకోవాలా. విమర్శలకు తావు లేకుండా, వేరే ప్రతిపక్షం చెప్పే వాటికి తావు ఇవ్వకుండా మనం ఈ నాయకుడి దగ్గర మన నియోజకవర్గం ఎలా డెవలప్ చేసుకున్న మీదే యువత, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని నేను ఖమ్మం మండలం తరఫున
ముస్లిం మైనార్టీ కాకుండా అందరి తరపున లౌకికవాదిగా మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను. నమస్కారం. అడిగానన్నా